ఏపీలో ప్రభుత్వ యంత్రాంగంతో పాటుగా పార్టీ పరంగా కూడా టీడీపీ నేతలంతా ఫోకస్ పుష్కరాలపైనే పెట్టారు. ఇప్పుడు ఆ మహాసంబరం ముగియడంతో పార్టీలోని సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దృష్టి కేబినెట్ విస్తరణపై పడింది. ఇంతకీ ఏపీలో కేబినెట్ విస్తరణ ఉంటుందా లేక మున్సిపల్ గండం అడ్డుపడుతుందా అన్న చర్చ టీడీపీలో నడుస్తోంది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. గత 2-3 నెలలుగా అదిగో విస్తరణ ఇదిగో విస్తరణ అంటూ చర్చ జరుగుతుందే తప్ప టీడీపీ నేతల ఆశ మాత్రం నెరవేరడం లేదు. పుష్కరాల హడావిడి పూర్తయ్యాక కేబినెట్ విస్తరణ జరగొచ్చని కొంతకాలంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ పుష్కర పుణ్యకార్యం కూడా దిగ్విజయంగా పూర్తి కావడంతో ఆశావహులు మళ్లీ అలర్ట్ అయ్యారు. పార్టీ హైకమాండ్ ని, పవర్ సెంటర్స్ ని ప్రసన్నం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. పుష్కరాలు ముగిశాయి కాబట్టి చంద్రబాబు దృష్టి ఇక కేబినెట్ పైనే ఉంటుందని కొందరు నేతలు చెబుతున్నారు. కేబినెట్ విస్తరణకు మరో గండం అడ్డుపడే అవకాశం ఉందని కొందరు టీడీపీ నేతలు భావిస్తున్నారు. అంతా భావిస్తున్నట్లు ఇప్పట్లో మార్పులు చేర్పులు ఉండకపోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు దృష్టంతా పెండింగ్ లో ఉన్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణపైనే ఉంటుందన్నది వారి వాదన. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కలిపి మొత్తం 11 చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇవి 9 జిల్లాల పరిధిలో ఉన్నందున సీఎం వీటిపైనే సీరియస్ గా దృష్టి పెట్టొచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే డిసెంబర్లోనో లేక వచ్చే ఏడాది జనవరిలోనో కేబినెట్ విస్తరణ ఉంటుందంటున్నారు. విస్తరణపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నా ఆశావహులు మాత్రం లాబియింగ్లపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు.